కింగ్స్ కదా, కింగ్స్ అయితే పంజాబ్ కింగ్సే వాళ్ళు కూడా. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ రెడీగా ఉంటాను. ఇప్పుడు ఇదిగో వీడిని తినమన్నా తినేస్తాను నేను. అట్లాంటి అంత అంత కరుడు కట్టినటువంటి ఛాలెంజ్ కి నేను విలువిచ్చే వ్యక్తిని. సరేలే, ఈ రోజు వచ్చేసి గైస్ సిఎస్కే, మన సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో ఎల్లో హార్ట్ సింబల్ ని గుద్దుపడేయండి. మన పీపీకేఎస్ గైస్ రెడ్ కలర్ గుద్దుపడేయండి అంతే. కామెంట్స్ మొత్తం రెడ్ కలర్ లో నిండిపోయి ఉండాలి పీపీకేఎస్. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, మ్యాచ్ ఓడిపోయింది. అందుకే అణిగిమణిగి ఉండాలి, విర్రవేయకూడదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అట్లా చేయకూడదు. చూసావా ఏది భయంకరంగా కంబ్యాక్ ఇచ్చాము, ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. 4 ఓవర్లు మిగిల్చి కొట్టినట్టు మాట్లాడతాం. ఏంది సిగ్గు లేకుండా లాస్ట్ 144 స్కోర్ కూడా ఏందిరా మీరు అంతా ఇదైపోయి. అది ఫుల్ బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ ఆడటం కష్టం. సో వీళ్ళు కుండి అసలు పవర్ ప్లేలోనే 3 వికెట్లు ఏమన్నమాట. ఏంది ఆడ చెప్పు, 4 బండి కానీ మేము సస్టైన్ అయ్యాం, కంబ్యాక్ చేసాం. 144 కొట్టాం, ఓడిపోయాం. మరి ఎందుకురా, ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా? ఒక్కటే 24, 15, 16 ఒకటి తగ్గించుకోవటం. సరే ఈ ఆటలు వద్దు. 24, 16 ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఒకటి అంటున్నావు ఏంటి? ఫేస్ 2 చెప్పు. ఫేస్ 2 మెడ పగిలింది. ఫేస్ 2 అన్నావు అంటే 7 మ్యాచ్లు నువ్వు 7 మ్యాచ్లు అయితే 2 గెలిచింది. 8 మ్యాచ్లు తేడా ఉంది. 8 మ్యాచ్లు తేడా ఉంది. రోహిత్ శర్మ అయింది బర్త్డే బాయ్, 60 చిల్లర కొడతాడు అది ఇది అన్నావుగా. నేనేం మాట్లాడలే సార్ అన్న 60 చిల్లర అన్నావు. బర్త్డే బాయ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు నేను. నువ్వు అది అట్లా నువ్వు ఇదిగో మెన్షన్ చేయకపోతే 20 కొడతాడు, 60 చిల్లర కొడతావు అని చెప్పి అన్నాం. క్రాంతి ఎక్స్పెక్ట్ చేస్తారు. 4 రన్స్ కొట్టాడు. అసలు నీకు హైలైట్ చెప్పనా? చెప్పు. రోహిత్ శర్మ ఎప్పుడు దీని పేరు ఏంది, బర్త్డే అప్పుడు సరిగ్గా ఆడడం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? 2014లో బర్త్డే అప్పుడు 1 రన్ కొట్టాడు. 2022లో బర్త్డే అప్పుడు 2 రన్స్ కొట్టాడు. 2023లో బర్త్డే అప్పుడు 3 రన్స్ కొట్టాడు. 2024 బర్త్డే అప్పుడు 4 రన్స్ కొట్టాడు. 1, 2, 3, 4 నెక్స్ట్ బర్త్డేకి 5 రన్స్ కొడతాడు. 50 కొడతాడు. కానీ అసలు వర్స్ట్ నాకైతే వన్ సైడ్ మ్యాచ్ అనబాక అట్టన బాక క్రాంతి వన్ సైడ్ మ్యాచ్ అనబాక. సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, నవ్వులుతా ఉంటాడు, 6 కొట్టాడు, తర్వాత ఒకటి అయిపోయాడు. ఈ హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఫస్ట్ బాల్ డక్అవుట్. లాస్ట్ లో నెహాల్ ఏదో కొంచెం కొట్టడం వల్ల ఏదో కొంచెం లైట్గా ఇచ్చారు అంతేగాని బౌలింగ్ బాగితే గెలవలేదు ఈ మ్యాచ్. అది అదంతా కాదురా, మా వాళ్ళు ఒక 10 రన్స్ ఎక్స్ట్రా, ఆ 10 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చిన లేదంటే అది ఆయుష్ బదోనికి ఇక్కడ తగిలి వెనక్కి 4 వెళ్ళింది చూసావా గుడ్ ఎట్లో బైస్ ఆ 4 ఒకటి. మళ్ళీ మా వాడు ఇషాన్ కిషన్ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయింది చూసావా ఎడ్జ్ తీసుకుని 4. ఆ 2 4 లాగినట్టయితే వణుకు పుట్టిండేది మీకు. మ్యాచ్ ఆడుకుంటుంటే కాదు నేను అయ్యి దేవుడు రన్స్ మీకు వచ్చింది, మీకు దేవుడు రన్స్ వచ్చింది క్రాంతి. ఆడ ఓడిపోయింది మా వాళ్ళు ఒక 10 రన్స్ ఎక్స్ట్రా దేవుడు రన్స్ దేవుడు రన్స్ అంటాను నేను చెప్పేది. బైస్ ఎక్స్ట్రా దీన్ని తీసిరా బాక బైస్ తీసిరా కొంచెం లక్ యాడ్ అయింది కదా అంతే. ఈ రోజు ఏదో కొంచెం లక్ యాడ్ అయింది. అట్ట త్రుటిలో చెప్పిన ప్రమాదం అంటారు కదా అట్ట పోయేది. లేదంటే లక్ యాడ్ అయ్యి 24 మ్యాచ్లు గెలిచాం, లక్ లేకుండా 16 మ్యాచ్లు గెలిచాడు. అవును. అరే నేను గెలిచిన మ్యాచ్లన్నీ కూడా మనగాడి మ్యాచ్లు రా. ఇది మనగాడి మ్యాచ్. ఇది మన ఎట్ట కాదు 44 కొట్టి మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారు. నేను చెప్తున్నాను, నేను ఓడిపోయిన మ్యాచ్లన్నీ కూడా దగ్గర దాకా వచ్చి ఇదైపోయినాయి. ఇప్పుడు మేము ఇది కూడా గెలిచి ఉండొచ్చు 1 ఓవర్. ఇదిగో కార్డ్జీ కనుక అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పాపం వాడి పేరు సరిగ్గా పలకట్లేదు. కానీ అందరూ మనోడు కనుక కొంచెం మన నేను కూడా చెప్తా చెప్పు. ఇది లాస్ట్ లో ఇదిగో దీపక్ కూడా 18 బాల్కి 18 కొట్టకుండా చెప్పేది 18 బాల్కి 18 కొట్టకుండా 18 బాల్కి 35 కొట్టుంటే నువ్వు వేయలేదుగా. పురాణ 14 బాల్ 14 కొట్టాడు. అట్ట కొట్టకుండా 14 కొట్టుంటే అయిపోయేది. 9 బాల్కి 6 రన్స్ కొట్టాడు. అట్ట కొట్టకుండా 5 రన్స్ కొట్టాడు. అట్ట కొట్టకుండా కొడితే అయిపోయేది అని చదువుతాను. అన్ని చదువుతాను నేను కూడా. నువ్వు ఓడిపోయి సిగ్గు లేకుండా ఎందుకు ఊసుకో నువ్వు ఓడిపోయావు నువ్వు.
ఓడిపోయావు. చూసారా గైస్, నేను ఎప్పుడైనా లేకుండా ఓడిపోయాడు. నేను చూసేదేం లేదు. మనిషి ఓడిపోయినా గానీ వాళ్ళకి గౌరవం ఇస్తాడు. ఓటమి అనేది పార్ట్ ఆఫ్ ది, నన్ను బాడీ షేమింగ్ చేసేవారా నువ్వు? పార్ట్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది గేమ్. బాడీ షేమింగ్ చేసి, బాడీ షేమింగ్ ఏం చేయలేదు నువ్వు. హార్దిక్ పాండ్యా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేయగల పెద్ద బౌలింగ్ ఇరుచుకొని వేస్తున్నాడు. మరి స్క్వాడ్ సెలెక్ట్ చేశారు, మరి ఆ బౌలింగ్ అయితేనే కదా, లేకపోతే పక్కన పెట్టారు. సంజయ్ శాంసన్ తీసుకున్నారే, ఆడిస్తారంటావా? మోస్ట్లీ పంత్కి అవకాశం ఇస్తారు, కాకపోతే సంజుకి కూడా అవకాశం ఉంది. ఎట్లా అంటే ఎట్లా చెప్తా చూడు నీకు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. 3 ప్లేయర్స్ ని, సరే మనది ఇప్పుడు అది కాదు కాబట్టి IPL కాబట్టి వదిలేసారు. మరి ఎందుకు తీసుకొచ్చారు అంది టాపిక్ ని రచ్చగొట్టి? సరే, అది నెక్స్ట్ వచ్చేసి గైస్ మన CSK వాడే PVKS పంజాబ్ కింగ్సేగా. అంటే ఇప్పుడు నీ గర్వం ఏంది? CSK కింగ్స్ కదా. కింగ్స్ అయితే పంజాబ్ కింగ్సే వాళ్ళు కూడా. పంజాబ్ కింగ్స్ వీళ్ళు కూడా కింగ్సే అంటే అట్ట కదలే, వీళ్ళు కొంచెం పంజాబ్ వాళ్ళు CSK మీద తడబడతారా? మెడమగల కొట్టారు లాస్ట్ 3 మ్యాచ్లు, వరుసగా 3 మ్యాచ్లు గెలిచాం మేము తెలుసా. 15 గెలిచాం, మీరు 13 గెలిచాం. లాస్ట్ 3 వరుసగా మేము గెలుచుకుంటూ వచ్చారా? లాస్ట్ డామినేషన్ చిదంబరం, అక్కడ చిదంబరం స్టేడియం లోనే చంప పగల కొట్టారు. 3 మ్యాచ్లు వరుసగా గెలిచారు మా వాళ్ళు. చపాకని కాదు గిపాకని కాదు, ఏమి లెక్క చేయరు మా వాళ్ళు. ఫామ్ లో ఉన్నారు కాబట్టి కొట్టవతల పడేసారు PBKS. ఏదో మొన్న ఏదో గుడ్డెట్లో నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఆ 262 చేసేది. మర్చిపో, నువ్వు సపోర్ట్ చేసావు కదా. అదిరా నీకు తెలిసింది. నేను సపోర్ట్ చేయడం వల్ల గెలిచిన మ్యాచ్ నువ్వు సపోర్ట్ చేసావు అని చెప్పేసి మళ్ళీ టర్నింగ్ చేసుకుంటావు, టర్నర్ గోల్డ్ లాగా. అది నీ యొక్క అవశ్లేషమైనటువంటి. సరేలే, ఈ రోజు వచ్చేసి గైస్ CSK, మన CSK ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో ఎల్లో హార్ట్ సింబల్ ని గుద్దుపడేయండి. మన PBKS గైస్ రెడ్ కలర్ మొత్తం గుద్దుపడేయండి అంతే. కామెంట్స్ మొత్తం రెడ్ కలర్ లో నిండిపోయి ఉండాలి PBKS. ఇంకోటి CSK గెలవాలనుకున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో 7 అని కామెంట్ చేయండి. ఎందుకు అట్లా? 7 మళ్ళీ నువ్వేంది ధోని భజన? మరి నువ్వేంది పేరు చెప్పలేదు కదా, 7 అన్నాను. 7 ఎందుకు? అది మేము 7 మ్యాచ్లు గెలుస్తామని. 7 మ్యాచ్లు గెలుస్తారా? అబ్బో, నువ్వంటే క్రాంతి. మొన్న మేము ధోని గురించి మాట్లాడితేనేమో ధోనికి ఎందుకు ఇట్టిస్తున్నావు క్రెడిట్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. వైరల్ కూడా అయింది, ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయిపోయింది. ఎవరో పెట్టారు మొత్తానికి. నేను అక్కడ నువ్వు ధోనికి క్రెడిట్ ఇస్తాను అంటే వాళ్ళు క్యాచ్ పెట్టి నీళ్ళు క్యాచ్ అట్ట ఇస్తున్నావని నేను అన్నా. అందుకని ధోని వర్స్ట్ ప్లేయర్ అని చెప్పలేదు కదా నేను. అదంతా కాదు, ధోని గ్రేట్ ప్లేయర్ అని చెప్పాను కదా. నేను ఎవరిని కామెంట్ చేయమంటున్నాడు, అక్కడ క్రెడిట్ ఏమీ లేదుగా. ఇచ్చుకో క్రాంతి, ఇచ్చుకో. 7 అని కామెంట్ చేసుకుంటారు, లేకపోతే 11 అని కామెంట్ చేసుకుంటారు, మీ ఇష్టం. పంజాబ్ మేము గెలుస్తాం, పట్టుత్వంగా గెలుస్తాం మేము. మాకు ఆ నమ్మకం ఉంది. మీకు మా ఫ్రంట్ లైన్ బౌలర్స్ విషయం వేస్తారు తెలుసా? ఎవరు? హర్ప్రీత్ వేస్తే బాల్ ఎకానమీ 7.62 అనుకుంటే ఎకానమీ. బౌలింగ్ ఈరు కదా. ఎందుకు ఈరు? బౌలింగ్ ఇస్తారు, 1-2 ఓవర్లు ఇస్తారు అంతే. 1-2 4 ఇచ్చేస్తాం, మామిడికి 4 ఇచ్చేస్తాం. అండ్ నువ్వు వెర్రవిగుతో మాట్లాడుతూ ఉంటావు చూసావా? ఎవరి గురించి మాట్లాడుతావు? ఎవరిని చూసుకొని ధైర్యం నీకు? మహా అయితే రుతురాజ్ గైక్వాడ్, లేదంటే శివన్ దూబే, సచిన్ రవీంద్ర గాని. వాళ్ళు ఎవరి ఉండక్రాంతి. దూబే పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి దూబే మీద, అట్టాగే రుతురాజ్ గైక్వాడ్ మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకుని ఉంటావు నువ్వు. కానీ దూబేని, రుతురాజ్ గైక్వాడ్ని ఇద్దరిని అరికట్టడానికి మేము 2 బౌలర్ని సెట్ చేసాం. హర్షదీప్ సింగ్ ని, లేదు హర్షదీప్ సింగ్ ని, రబాడాని. రబాడా బొబాడా వేస్తున్నాడు. రబాడా కొడుతున్నారు. రబాడా 2 సార్లు అవుట్ చేశారా? అవి ఎప్పుడు గతంలో రబాడాకి బౌలింగ్ పడతలేదు. స్టాట్స్ మాట్లాడుకోవడం రబాడాని సౌత్ ఆఫ్రికాకు పంపిస్తాం. లేదు స్టాట్స్ మాట్లాడుకోవడం డిస్మిస్ సంజ పడింది వాళ్ళకి 2 సార్లు శివన్ దుబేని. రుతురాజ్ గైక్వాడ్ని 4 సార్లు డిస్మిస్ సంజ. ఇక శామ్ కరణ్ అంటావా విషింగ్ ఇస్తాడు మామూలుగా. మావాడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. అప్పుడు ఎట్లా కొట్టారు కానీ ఇప్పుడు మనది బౌలింగ్ మంచిది. ఇది లేదు దేశపాండే ఉన్నాడు, మతీష్ పతిరానా ఉన్నాడు, రహీం ఉన్నాడు, దీపక్ చహార్, మైనాలి, రవీంద్ర జడేజా. పెద్ద బౌలింగ్ లైనప్, వాళ్ళందరినీ చాలా పెద్ద బౌలింగ్ లైనప్. చెప్తున్నా కదా, కాదు. వాళ్ళందరికీ సమాధానం రేపు PBKS బ్యాట్ ద్వారా తెలిసిద్ది అనమాట. ప్రతి ఒక్కరిని ఊచకొత్త కొట్టే పట్ట కొడతా ఉంటే భయం వేసిద్ది. రవీంద్ర జడేజా కూడా అయ్యో అని అంటాడు, అట్లా కొడతారు. శ్యామ్ కరణ్ వాడికి చెప్పి ఆపేసాను. అసలైన వాళ్ళు కుర్రోళ్ళు 2 ఉన్నారు, శశాంక్ సింగ్ అని అశుతోష్ శర్మ అని చెప్పేసి. వాళ్ళని చూస్తే వాళ్ళ పేర్లు వింటేనే ఖచ్చితంగా నీకు వణుకు వచ్చింది. ఇద్దరు నెంబర్ 1. వాళ్ళిద్దరు బరిలోకి దిగారంటే మాత్రం ప్రత్యర్థులకు వణుకు పుట్టడమే. కొడతాడరా లాస్ట్ మ్యాచ్. అనవసరం క్రాంతి. బేస్ట్రో 100 కొట్టి మన ఫామ్ లోకి వచ్చాడు. సైలెంట్ చేస్తాం. బేస్ట్రో కూడా మనం 100 కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. సేమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాడు.
చేస్తున్నాడు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కీలకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. 220+ స్కోర్ అయితే వాళ్ళు కొట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది తథ్యం, ఇదే జరుగుతుంది, ఇదే శాసనం, రాసి పెట్టుకోండి. అది స్కోర్ ప్రిడిక్షన్ ఏంది? స్కోర్ ప్రిడిక్షన్ ఫస్ట్ బ్యాటింగ్ కనుక పీబీకేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ స్కోర్. 220+ కొడతారు. ఒకవేళ సిఎస్కే కనుక ఆడితే మాత్రం 180 అట్లా కొడతారు. 180, 190 దాకా కొడతారు. దాన్ని ఈజీగా చేసేస్తారు పీబీకేఎస్. అది సో హియర్ ఈజ్ మై ప్రిడిక్షన్. జాగ్రత్తగా వినండి. చెప్పు. ఇన్ కేస్ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోబోతుంది. దే ఆర్ గోయింగ్ టు స్కోర్ 230+ రన్స్. హైయెస్ట్ రన్ స్కోరర్ కాదు కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెప్తున్నాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ అజింక్య రహానే. అసలు మ్యాచ్లో పెట్టుకుంటున్నారా అజింక్య రహానే? ఫెయిల్ అవుతున్నాడులే, నెక్స్ట్ మీ మీద ఫామ్ లోకి వస్తారు. అజింక్య రహానే ఈస్ గోయింగ్ టు బి ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనుకుంటున్నాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదు, అవకాశం లేదని బాగా ఉంది. సరే చూద్దాం. అండ్ వీళ్ళు వచ్చేసి 230 చేసింగ్లో నాకు తెలిసి 160 దగ్గర మూసేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 180+ కొడతారు. మేము 19th వరకు క్లోజ్ చేసేస్తాం. దట్ ఈస్ మై ప్రిడిక్షన్. సరే, నైస్గా మొన్న మ్యాచ్ ఓడిపోతే కాకరకాయ జ్యూస్ తాగాలి అది ఇది అని నాకు ఇచ్చావు. తర్వాత మ్యాచ్ కి ఏం ఛాలెంజ్ పెట్టలేదు, నైస్గా తెప్పించుకున్నాను. నువ్వు భయపడి వణుకొచ్చి నీకు మళ్ళీ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు ఏం మాట్లాడకుండా నైస్గా ఓడిపోతావు అని తెలిసి నువ్వు ఛాలెంజ్. నేను చెప్పేది నేను లాస్ట్ టైం ఛాలెంజ్ నేనే స్కిప్ చేయలేదు గైస్. వీడియో స్కిప్ చేసాడు, మొత్తం అంతా చేసింది వీడే. నేను జెన్యున్గా ఉంటాను. వీడు ఓడిపోయిన బాధలో నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎక్కడ ఓడిపోతాడని చెప్పేసి భయపడి వాడు మార్చాడు. అసలు దాని గురించే మాట్లాడలేదు. నేను జెన్యున్గా పర్సన్. నేను ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ రెడీగా ఉంటాను. ఇప్పుడు ఇదిగో వీడిని తినమన్నా తినేస్తాను నేను. అట్లాంటి అంత కరుడు కట్టినటువంటి ఛాలెంజ్కి నేను విలువిచ్చే వ్యక్తిని. నువ్వేం చెప్తావు చెప్పు, ఛాలెంజ్ దాన్ని చేస్తావు. ఏం తినమంటావు? ఇప్పుడు కాకరకాయలు రెడీగా ఉంటాయి. కాకరకాయ జ్యూస్లు గీసులు అంటే మా వల్ల కాదు. కానీ మేము దాన్ని ప్రిపేర్ చేయటం నువ్వు వెట్టి చేయవు. తొమ్మ ముద్దులా కూర్చుంటావు, నేనే చేసుకురావాలి. కాకరకాయ తినాలి అట్లా ఏం మా వాళ్ళు కదా. నో ఎక్స్క్యూజెస్. కాకరకాయ తినాలి, ఖచ్చితంగా కాకరకాయ తినాలి. ఏమైంది దాంట్లో? కాకరకాయ కూడా మంచిది, చేదు మంచిది తింటే తెలుసా నీకు? సరే నువ్వు ఓడిపోతే ఏం చేస్తా చెప్పు. నేను కాకరకాయ తింటాను. కాకరకాయ ఎందుకు? నువ్వు నాకు ఛాలెంజ్ ఇచ్చావు, నేను కాకరకాయ తినాలని చెప్పాను. నేను కాకరకాయ తింటాను. నేను ఛాలెంజ్ ఇస్తాను. నేను నీకు ఛాలెంజ్ ఇస్తాను. వాటి తీసుకుంటే నేను నీకు ఛాలెంజ్ ఇస్తాను. ఆ ఛాలెంజ్ నువ్వు చేయాలి. ఏం ఛాలెంజ్? ఏం లేదు, చాలా సింపుల్. కింద కూర్చోవాలి, బాస్పట్లు వేసుకొని కూర్చోవాలి, చేతులు గీతులు ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి లేవాలి. అది ఛాలెంజ్. ఏం తమాషాలు చేస్తున్నావు? చిన్న విషయం అయింది. చిన్న విషయం మరి. అది ఛాలెంజ్ అన్నప్పుడు అది చెయ్యాలి క్రాంతి. నేను చెప్పాను ఆ ఛాలెంజ్ పాటించాలి. ఓడిపోతే అది చేయాలి నువ్వు. అది సరే చేస్తాం. అది గాయస్ చూశారు కదా, ఇట్లాంటి ఎన్నో ఛాలెంజెస్ వీటి ఛార్జ్ చేపిస్తాను. ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఐపీఎల్ సీజన్ అయిపోయే లోపు వీడిని ఫ్యాట్ టు ఫిట్ చేయబోతున్నా అని అడగండి. అబ్బో వచ్చాడండి వయ్యారి. అంత సీన్ లేదు కానీ మీరు కింద కామెంట్లో మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మేబీ ఏమన్నా ఛాలెంజెస్ లాంటివి కింద కామెంట్ చేయండి. అండ్ నాకు 2000 కామెంట్స్ చేయమంటే చేయలేదు, 1.7K వచ్చినాయి ఆల్మోస్ట్. అంటే విషయం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కొంచెం రీచ్ పంపించలేదు తద్వారా తగ్గింది. కానీ లేదంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ హెవీగా ఉంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ హెవీగా ఉంది. కానీ అపీరింగ్ టు స్మాలర్ ఆడియన్స్ అని పెట్టాడు, తొక్కేస్తున్నాడు. మేబీ అది మళ్ళీ వచ్చిందిలే, వస్తుంది. అంటే వాడు రీచ్ పంపించలేదు ఎందుకు నాకు అది ఆ విషయం అర్థం కావట్లేదు. అంటే ఇంతకు ముందు ఉన్న దానికి కూడా బాగా తగ్గించాడు అనమాట. మేబీ మళ్ళీ అది కూడా కాదు, మధ్యలో కొంచెం వీడియో లెంగ్త్ తగ్గించాం కదా, సో దానివల్ల సో మీరు వీడియోని పూర్తిగా చూడడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం లాంటివి చేయండి. దాంతోపాటు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో నేను చెప్పాలనుకుంటే చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి వీడియో విషయం కంటెంట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి.